హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను కొత్తిమీర, పచ్చిమిర్చి కారం చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి మనం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, బెల్లం ఇవన్నీ తీసుకోవాలి. ఇదిగో చూస్తున్నారా, నేను ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర కూడా మంచిగా కడిగి తీసుకున్నాను. ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారా, ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ మెంతులు వేసుకొని వేయించుకోవాలండి. మెంతులు వేసుకొని వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడాను వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవాలి మనం. నేను ఇక్కడ కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను, తొందరగా ఉడుకుతుందని. అలాగే చూసారా, కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. దాంతోపాటు చింతపండు వేయించేసుకుని మగ్గించుకుంటున్నాను. మూత పెట్టుకుంటే తొందరగా చక్కగా ఉడికిపోతుందండి. మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ అండి మనకి టేస్ట్కి తగ్గట్టు, కారానికి తగ్గట్టు వేసుకోవడమే అండి. కారం ఎక్కువ తినాలి అని నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినాలి అనుకునే వాళ్ళు, తక్కువగా ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఈ పచ్చడి అన్నంలోకైనా మన శాండ్విచ్లకైనా చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ మనం పెసరట్లకి, ఈరోజు నేను పెసరట్లు చేశాను, చాలా టేస్టీగా ఉందండి పెసరట్లలోకి. చూసారా, ఉడికిపోయిన తర్వాత నేను లాస్ట్లో బెల్లం వేసుకుంటున్నాను. ఇది నేను తురుము పెట్టుకున్న బెల్లం అండి. ఎప్పటికప్పుడు చక్కగా వేసుకోవచ్చని నేను ఒక పెద్ద దాన్ని చక్కగా ఇలా తురుము వేసుకొని మంచిగా స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఈజీగా ఉంటుంది కదా, మనం ఎప్పటికంటే అప్పుడు వాడుకోవచ్చు కదా. చూసారా, చల్లారిన తర్వాత కొంచెం మనం బ్లెండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని ఇలాగా మనం పచ్చడి చేసుకోవటమే అండి. నేను బ్లెండర్తో చేశాను, హ్యాండ్ బ్లెండర్ ఉంది నా దగ్గర. అలాగే లాస్ట్లో తిరుమాత పెట్టుకుంటున్నాను. తిరుమాత కూడా పెట్టుకోకర్లేదండి, మనం చక్కగా అలాగే తినేయచ్చు కూడాను. అయితే మా వారికి కొంచెం తిరుమాత ఉంటే ఇష్టం ఉండి, అందుకని లాస్ట్లో నేను ఇంగువ తిరుమాత పెట్టుకున్నాను. చూస్తున్నారా, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర, పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. బాయ్.